వెండి తెరపై ప్రేక్షకులను నటుడిగా ఆలరిస్తూ వస్తున్న నందమూరి నటసింహం బాలయ్యని ఇటీవల పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం హిందూపూర్లో బాలయ్యకు గ్రాండ్గా సన్మాన సభ నిర్వహించారు. అక్కడ బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ మాటలని పక్కన పెడితే ఇప్పుడు బాలయ్యని అపార్థం చేసుకుని లేనిపోని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అసలు ఏమని అపార్థం చేసుకున్నారు ఏంటా కామెంట్స్ అనుకుంటున్నారు కదా. పదండి మరి ఆ విషయాలేమిటో తెలుసుకుందాం. మరి ఎంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పెగ్ పాయింట్. తాగుతున్నారా? ముందు తెలుసుకోండి. బాలయ్య అంటే మ్యాన్సన్ హౌస్, మ్యాన్సన్ హౌస్ అంటే బాలయ్య అనే ఒక బ్రాండ్ అనేది పడింది. ఆయన హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సోనీ కూడా ఈ మద్యం బ్రాండే సమర్పించటం విశేషం. ఇప్పుడు ఈ బ్రాండ్కి బాలయ్య అంబాసిడర్గా మారారు. అంతే, బాలయ్యను రకరకాల కామెంట్స్లో నెటిజన్లు వేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే థమ్సప్లో అనారోగ్యకరమైనవి కలుస్తున్నాయని ఆ బ్రాండ్కి అంబాసిడర్గా చేసిన మన మెగాస్టార్ చిరంజీవి గారు తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అలాంటి వాళ్ళతో పోలుస్తూ బాలయ్యని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ ఏమని అంటే, ది లెజెండ్ నందమూరి తారక రామారావు గారి వారసుడివి, పద్మభూషణ్ అవార్డు గ్రహీతవి అయినా కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లే అంటూ కాస్త స్ట్రాంగ్ గానే బాలయ్యపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకు అంటే, ఎన్నోసార్లు తన బ్రాండ్ మ్యాన్సన్ హౌస్ అని బాలయ్య ప్రకటించారు. ఆయన హోస్ట్ చేసే షోలో కూడా ఈ బ్రాండ్ గురించి కుర్ర హీరోలతో ఆయన చర్చించారు. అలాగే పబ్లిక్ గా వాటర్ బాటిల్లో మద్యం పోసుకుని ఒక ఈవెంట్ కు అతను హాజరైనట్లుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ కి అంబాసిడర్ అనగానే ఆ మాత్రం టార్గెట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అయితే ఇక్కడే అందరూ అప్పులో కాదు తప్పులో కాలేశారు. నిజంగానే బాలయ్య మ్యాన్సన్ హౌస్ బ్రాండ్కు అంబాసిడర్గా చేస్తున్నారు. కాకపోతే అది మద్యం కాదు, డ్రింకింగ్ వాటర్. ఆ యాడ్ని కూడా సరిగ్గా చూడకుండా మ్యాన్సన్ హౌస్ కనిపించగానే ఇంతా బాలయ్యని ట్రోల్స్ చేస్తున్నారు. ముందు ఆ యాడ్ని చూడండి అయ్యా అంటూ నందమూరి ఫ్యాన్స్ కౌంటర్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. అయినా బాలయ్య తాను తాగుతాను అని చెప్పాడు, కానీ ఆ బ్రాండ్ని తాగమని ఏ హీరోకి, ఏ అభిమానికి ఆయన సజెస్ట్ చేయలేదు. మనం ఆ విషయం గమనించకపోతే ఎలా? బాలయ్యకు సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది. ఆ విషయాన్ని ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఎప్పటికప్పుడు మనకి చెబుతూనే ఉన్నాయి. అయినా కానీ ట్రోల్స్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి లేదనే అనుకోవాలి. ఈ మాట నేను చెప్పేది కాదండోయ్, నందమూరి ఫ్యాన్స్నే కామెంట్ చేస్తున్నారు. అది మ్యాటర్. అయినా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మనం ఆ బ్రాండ్ని కొనేస్తాం, తాగేస్తాం. ఇది కాదు ఇక్కడ మ్యాటర్. వచ్చేసి మీకు అమ్మే బాటిల్ మీదే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని రాసుంటుంది. అలాంటప్పుడు వాళ్ళని నిందిస్తూ వీళ్ళని నిందిస్తూ వాళ్ళ అంబాసిడర్గా ఉన్నారు, వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తున్నారు, ఎన్ని ట్రోల్స్ చేసి కామెంట్ చేయటం అంతా కూడా చెత్త. ఏదైనా ఉంటే నీలో ఉండాలి. నీ అభిమాన హీరో చెప్పాడు కదా, నువ్వు తాగేవు కదా, నీకు అలవాటు ఉంటేనే నువ్వు తాగుతావు, లేకపోతే తాగవు. వాళ్ళు స్టార్లు కాబట్టి వాళ్ళని అంబాసిడర్లుగా తీసుకొచ్చి ఏదో చేపిస్తా. అలేఖ్యా చిట్టి పికిల్స్ వీళ్ళెవరికి తెలియదు. చెత్త, ఇదంతా చెత్త. వీళ్ళంతా ఎవరికీ తెలియదు ముందు. అలాగే ఇంకొకడు ఉంటాడు నాన్ వేసన అని చెప్పేసి,
ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరుగుతాడు, వేరే దేశాల్లో ఉంటాడు, కానీ మన దేశాన్ని మాత్రం కించపరుస్తూ మాట్లాడతాడు. వీళ్ళంతా మీకు గొప్ప. దేశాన్ని తిట్టినోడు గొప్పే. నెక్స్ట్ పనికిరాని ఈ చెత్త పికెల్స్ అంతా ఇది చేసి వాటి నుంచి స్కామ్లు చేసే వాళ్ళంతా కూడా మీకు గొప్పే. ఇక్కడ మీకు ఒక స్టార్ హీరో వచ్చి ఒక యాడ్ చేస్తున్నాడంటే ఆ యాడ్ వెనకాల కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మీరేం చెప్పక్కర్లేదు. కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని తాగమని తినమని ఏమీ వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మీరు కొనుక్కునే, మీరు తాగే బాటిల్ మీదే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. మా హీరో ఆ సినిమాలో ఒక సిగరెట్ తాగాడు, ఆ సిగరెట్ మనం కూడా తాగాలి అని ఇది చేసుకుంటే మీ హీరోకి కాదు అక్కడ బొక్క, నీ గుండెకి పడుతుంది పెద్ద బొక్క. అలాగే ఆ సినిమాలో మా హీరో పుల్లు బాటిల్ లేపేశాడు, అలాగే నేను ఇక్కడ లేపేస్తాను అనుకుంటే మీ హీరోకి ఏమీ పడదు పెద్ద బొక్క, నీకు పడుతుంది పెద్ద బొక్క. కానీ మీ హీరో చెప్పినా, మా హీరో చెప్పినా, లేదా పక్క వాళ్ళ హీరో వచ్చి ఇక్కడ చెప్పినా మద్యపానం ఆరోగ్యానికి హానికరమే. ఎందుకంటే వాళ్ళ సినిమాలో చూపించేటప్పుడు కూడా కింద ఇక్కడ స్క్రోల్ అవుతుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. మీరు అవన్నీ ఏమీ గమనించరు. మన హీరో అక్కడ గ్లాస్ లేపేస్తున్నాడు, అదే గమనిస్తారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆ హీరో అంటే మీకు ఇష్టం ఉండదు, ఆ వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉండదు. వాళ్ళు మంచి చేసినా మీకు చెడునే, వాళ్ళు చెడు చేసినా మీకు చెడునే. అలాగే మీ హీరో అయినా మీ మనిషి అయినా మీకు చెడు చేసినా మంచిగానే కనిపిస్తుంది. ముందు మనకి మనం మారాలబ్బా, ఇంతే. దీని గురించి ఇంక నేనేమి పెద్దగా చెప్పలేను. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.